హలో నమస్తే వెల్కమ్ టు సినిమా నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది సినిమా. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్ యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో నాన్నకు ప్రేమతో సినిమా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. సినిమా బాగానే ఉంది. 2016 సంక్రాంతి కానుకగా 4 సినిమాల పోటీలో వచ్చి కూడా బాగా ఆడింది. అయితే ఎక్కడో చిన్న వెళ్తుంది. ఈ సినిమా మాస్ సినిమా కాదు, క్లాస్ సినిమాగా తెరకెక్కింది. ఎన్టీఆర్ కు క్లాస్ ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. ఇప్పటికీ నాన్నకు ప్రేమతో సినిమాను టీవీలో చూస్తుంటే మంచి సినిమా అనిపిస్తుంటుంది. కానీ ఎన్టీఆర్ పూర్తి స్టామినాను సుకుమార్ పూర్తి స్థాయిలో వాడుకోలేదు. ఎన్టీఆర్లో ఉన్న మాస్ హీరోను యూజ్ చేసుకోలేదు. ఆ విషయం సుకుమార్కు కూడా తెలుసు. అందుకే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సుకుమార్ రేంజ్ మారిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో సుకుమార్ అంటే నేషనల్ వైడ్గా పేరు మారి మోగిపోతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్టీఆర్, సుకుమార్ ఇద్దరు కలుసుకున్నారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి ఎన్టీఆర్, సుక్కు క్రేజీ ప్రాజెక్టుపై చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరు కూడా ఓ ప్రైవేట్ పార్టీలోనే కలిశారు. అక్కడ రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇక సుకుమార్ విషయానికి వస్తే ఇప్పుడు సుకుమార్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్లోనే ఉండాలి. చరణ్ బుచ్చిబాబు సానాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ చరణ్ సినిమా ఉంటుంది. ఈలోగా ఎన్టీఆర్ తన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే అప్పుడు సుక్కు ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే కనీసం 4 ఏళ్ళు ఆగాలి. ఇవండి సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.